మా మందిరంలో ఇంత ఉంటుంది ఒక అమ్మ, మరుగుజ్జమ్మ. ఎక్కడి నుంచి వలస వచ్చిందో తెలియదు, ఆ పల్లెటూరికి ఊరికి వచ్చేసింది. వాస్తవానికి కులానికి కుమ్మర కుటుంబానికి చెందింది. ఆమె కుండలు చేయటం రాదు ఆమెకు. ఎవరో కుమ్మర వాళ్ళు కుండలు చేస్తే ఈ చేతులకు 4 కుండలు, ఈ చేతులకు 4 కుండలు తెచ్చుకొని ఆ గూడల్లో ఆ సవర ప్రజల మధ్యలోనికి కొండల్లోనికి వెళ్లి వీధుల్లోనికి వచ్చి పల్లెటి గ్రామాల్లో కుండలు అమ్ముకొని ఏదో గింజ కాసుకుంటూ బ్రతుకుతుంటుంది. ఒక మారు వీధులకు పోతున్నా నాకు ఎదురొచ్చింది. ఏంటి కుమ్మరమ్మ ఎట్లా వచ్చావు, చేతుల కుండల్లో ఏంటి అమ్ముడైపోయాయి అప్పుడంటే, అన్ని అమ్మేశాను బాబు, గింజ కాసుకుందామని వెళుతున్నానయ్యా అంది. మంచిది కుమ్మరమ్మ, ఊర్లో పనుండి వెళ్తున్నానులే అన్నాను. అంటే బాబు ఒక్క మాట ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను, నేను అడగనా అంది. సరే ఆగాను, చెప్పు కుమ్మరమ్మ అన్నాను. ఏమి లేదు బాబు, త్వరగా చచ్చిపోవాలనుంది, దేవుని దగ్గర వెళ్ళిపోవాలనుంది, నేను త్వరగా చచ్చిపోవాలని ప్రార్థన చెయ్యవా అంది. ఇదేమి సరదా, చావు సరదా అనుకున్నాను. ఒకవేళ రోజులు గడవక అలా బాధపడి చచ్చిపోవాలనుకుంటుందేమని జోబ్ మీద ఇట్లా చెయ్యి వేశాను, పర్సులు డబ్బులు తీద్దామని. అదంటూ అమ్మో మీరు సేవకులు బాబు, రోజులు గడవక నేనేమి చచ్చిపోవాలనుకోవడంలా. ఈ పాడు లోకంలో మనుషులన్నీ పాడైపోయినాయి, పాపం అలవాటైపోయింది మనుషులకు. ఈ మనుషుల మధ్య బ్రతికే కంటే త్వరగా చచ్చిపోతే దేవుని దగ్గర ఉంటామని ఇన్ని మాటలు విన్నాను కదా బాబు, దేవుని దగ్గర వెళ్ళిపోవాలనుంది అంది. ఇవి ఎట్లా పాలని ఒక నిమిషం ఆలోచించి, కుమ్మరమ్మ యేసయ్య చెప్పాడు కదా, నేను స్థలం సిద్ధపరచ వెళుతున్నాను, స్థలం సిద్ధపరిచిన తర్వాత మళ్ళీ వస్తానని ప్రభు చెప్పాడు కదా, నీ కొరకు సిద్ధపరచవలసిన స్థలం సిద్ధపరిస్తే నేను తీసుకెళ్తాడులే, చంపేయి తీసుకెళ్ళిపోని, దేవుని శోధించకూడదు అన్నాను. వెంటనే కళ్ళిట్ల పెద్ద చేసి, ఆయన ఇల్లు 2000 సంవత్సరాలు అయింది, నా కొరకు కట్టే ఇల్లు ఇంకా పూర్తి అవ్వలేదా, పూర్తి అవ్వకుండా నేను అయినప్పుడే పిలవని వెళ్తానులే బాబు అంది. అమాయకురాలు. అన్న తర్వాత ఒక మాట అంది, ఒక్క మాట స్వామిబాబు ఏంటి చెప్ప కుమ్మరమ్మ అంటే, నేను చచ్చిపోయే రోజు నువ్వు ఊర్లో ఉండాలని ప్రార్థన చేసుకుంటున్నానయ్యా అంది. నువ్వు చచ్చిపోయినప్పుడు నేనెందుకు కుమ్మరమ్మ అన్నాను. అదేంటి బాబా అలాగంటావు, నాకు చదువు లేదు కదా, నాకు గుడ్డ కట్టుకోవడం కూడా బాగా రాదు కదా, నాకు నాగరికత లేని దాని కదా, యేసు ప్రభు నిజమైన దేవుడర్రా, దేవుడు అనడానికి ఎవరిలో సరైన లక్షణాలు ఉన్నాయంటే యేసులోనే ఉన్నాయి. ఆయనే నీ పాపాల కొరకు చనిపోయిన వాడు, యేసు నమ్మండని కొండలమ్ముతూ ఇంటింటికి చెప్పిన ఎవరూ నా మాట వినడం లేదు బాబు. అందుకే నేను త్వరగా చచ్చిపోతే నన్ను డొక్కులో పెడితే నువ్వు సువార్త చెప్తే ఒకలైనా దేవుని నమ్ముకుంటారేమని, నేను చావక మునుపు ఎవరూ మన ఊర్లో చావకూడదని, నేను చచ్చిపోయే రోజు నువ్వు ఊర్లో ఉండి నా సమాధి డొక్కు దగ్గర సువార్త చెప్పాలని, నువ్వు ఊర్లో ఉండాలని ప్రార్థన చేసుకుంటున్నాను. బ్లౌజ్ వేసుకోవడం రాని, జడ వేసుకోవడం రాని, చీర కట్టుకోవడం రాని, చదువు నాగరికత సంస్కృతి ఏమీ తెలియని ఒక మరుగుజ్జు ముసలం అంటుంది, నేను చావక మునుపు ఈ వీధిలో వారెవరు చచ్చిపోకూడదు, వాళ్ళు నరకానికి వెళ్ళిపోకూడదు, వాళ్ళ పాపక్షమాపణ పొందాలి, నిజదేవుడు ఎవరో ఎరగాలి, కనుక నా శవం దగ్గర నువ్వు సువార్త చెప్తే నాకంతే చాలు బాబు. అందుకొరకే నా చావు మూలంగా కొంతమంది దేవుని మాటలు వినాలి అనుకుంటున్నాను. లేలక్క మరణం రోజున నేను ఆ రోజు వచ్చాను, అప్పుడు సువార్త చెప్పాము. ఈరోజు మొదటి మెమోరియల్ డే, ఈరోజు కూడా సువార్త చెప్పాము. నేను చచ్చిపోతాను, మీరు చచ్చిపోతారు, మనకంటే ముందు అక్క చచ్చిపోయింది ఏమండి. అయితే ఒక్క మాట, విశ్వాసము గలవారమై మృతి చెందుదాము, అది యోగ్యమైన మరణం. అట్టి మరణం మనందరికీ కలగాలని ఆశిద్దాం. లీలకంటుంది, ఏమర్రా నేను చనిపోయి సంవత్సరం అయ్యిందని మీరూరికే సానుభూతి చూపించడానికి వచ్చారా, మీ సానుభూతి నాకు వచ్చేదేమీ లేదు, నేను దేవుని దగ్గర బాగానే ఉన్నాను, మీరు నా వెనకాల రాబోతున్నారు, మీరు పరలోకం వస్తారో లేదో భూమి మీద బతుకున్నప్పుడే తేల్చుకోండి అని ఆమె మృతి చెంది మనతో మాట్లాడుతుండగా ఈ మాటలు కొంచెం చెవిని పెడదాం, జీవితాల్లో మార్పు చెందుదాం, దేవునికి హృదయంలో చోటిద్దాం. అలాంటి కృప దేవుడివ్వాలని ఆశిద్దాం.